ఇప్పుడు మీరు నన్ను ఇక్కడ పడుకోనివ్వకపోతే నిజంగానే దయ్యంగా మారుతాను. చెప్పండి, నిద్రపోనిస్తారా, పాటలు మొదలు పెట్టమంటారా? నేను పడుకోనివ్వను. అయితే నేను పాడడం ఆపను. లాలీజో లాలీజో పాపాయి పారిపోనికుండా పట్టుకో నా చెయ్యి, పట్టుకో నా చెయ్యి, లాలీజో 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 లాలీజో. నీ పావురాల పాటలు, నీ పాటలతో నన్ను హింసించుకో. ఇందాక మంచం మీద నుంచి కింద పడి దెబ్బ తగిలించుకుంది నేను. నువ్వెన్ని వేషాలైనా వెయ్యి, నేను మాత్రం నిన్ను నా బెడ్ పై నిద్రపోవడానికి ఒప్పుకోను. కావాలంటే ఇక్కడే కింద పడుకో. మళ్ళీ పడితే చంపేస్తా. ఓ గాడ్, నేనేంటి గాల్లో తేలుతున్నాను? నా మీద నీకు ఎంత ప్రేమ వచ్చేసింది? అంటే నీకేం కాలేదా? నాకేమవుతుంది మరి ఆ నురగేంటి? బ్రష్ చేసి నురగ రాదా? ఏ, నీ టూత్ పేస్ట్ లో నురగ లేదా? అయ్యో అబ్బా, చచ్చాను రోయ్. చచ్చినడా, నన్ను కింద పడేస్తావా? నేను ఇంకా నీకేదైనా అయ్యిందేమో అనుకున్నాను. రాత్రి బెడ్ మీద పడుకోనివ్వనందుకు నువ్వు బాధపడి ఏమైనా చేసుకున్నావేమో అనుకున్నాను. ఆ పావురాల పాటలు పాడి పైకి పోయావేమో అనుకున్నాను. నాకేమైనా అయితే నీకెందుకు? మీకెందుకు? ఆయనను నన్ను పట్టించుకోవడం లేదు కదా. అందరూ వచ్చి నన్ను అవమానిస్తున్నా నువ్వు నా భార్య అని చెప్పలేదు కదా. నీ దగ్గర నాకు గుర్తింపే లేదు. అప్పుడు నా గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి? ఎందుకు ఆలోచించాలి? మనసులో ఉన్నది బయట పెడితేనే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. చెప్పండి. నా మనసులో ఏం లేదు. ఊరుకోండి. ఏం లేకపోతే అలా ఉండరు. పర్వాలేదు, మీ ఫీలింగ్స్ బయటకు చెప్పండి. వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి ఫీలింగ్స్. చెప్పండి చెప్పండి. నిన్న అలా చూసేసరికి నీకేమైందో అని కంగారు పడ్డాను. నీకేమైనా అయితే నేనేమైపో. ఆ బ్రష్ ఎవరిది? చూపించు. చూపిస్తావా లేదా? ఆ బ్రష్ నాది కదా. నా బ్రష్ తీసుకున్నావెందుకు? అయితే ఏమైంది? అసలు ఒకరి బ్రష్ ఇంకొకరు ఎలా వాడుకుంటారు? అరే, వాడుకుంటే తప్పేముంది? నా భర్త బ్రషే కదా నేను వాడుతుంది. భార్య భర్తలో సగభాగం అంటారు. అలాంటప్పుడు నీ బ్రష్ నాదే కదా అవుతుంది. సగభాగము లేదు, గడిద గుడ్డు లేదు. ముందు ఆ బ్రష్ కడిగేసి పక్కన పెట్టు. సాహితీ, సూపర్ రెడీ అయ్యావు. మరి నేను కూడా రెడీ అవ్వాలి కదా. అవ్వు. రెడీ అవ్వాలంటే అవసరమైనవి ఉండాలి కదా. అంటే నాకు నువ్వు ఒక సహాయం చేయాలి సాహితీ. ఏం చేయాలి? అదే, నేను కట్టుకోవడానికి నీ దగ్గర చీరలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు, మీ దగ్గర లేవా? నా దగ్గర ఉంటే నేను ఎందుకు అడుగుతాను సాహితీ. నేను వచ్చేటప్పుడు కట్టు బట్టలతో 2 చీరలు తీసుకుని వచ్చాను. కట్టిన చీర కడితే నాకు నచ్చదు. అసలే ఆడియన్స్ లో మనకి మామూలు క్రేజ్ లేదు. ఇప్పుడు రోజు కట్టిన చీరలే కడితే ఇంకేమైనా ఉందా? మరి ఆ రోజు వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో హారతి పళ్ళెం కాకుండా ఇంకో 4 చీరలు పెట్టుకుంటే బాగుండేది కదా. అప్పుడు అంత ఆలోచించలేదులే, కానీ ప్రస్తుతానికి నీ బట్టలు ఏమైనా ఉంటే. నా బట్టలు ఎవరికి ఇవ్వకూడదని తమ్ముళ్ళు పెట్టుకున్నాను. పైగా ఇది లెదర్ పర్స్ కదా, క్వాలిటీ ఎలా ఉందో అని చూస్తున్నాను. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. క్వాలిటీ సూపర్ గా ఉంది. పర్స్ క్వాలిటీ చూడాలంటే
పర్స్ పట్టుకుంటే సరిపోతుంది కదా. డబ్బులు ఎందుకు బయటకు తీసావు? ఆ, డబ్బులా? ఆ, 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 కొత్త నోట్లు కదా. స్మెల్ స్మెల్ బాగుంటుందని చూసా. స్మెల్